ఆ దేవాతి దేవుడు ఈరోజు మనందరికీ కూడా ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, అన్నమ్మ జ్వాకీములు పునీతులు ఎందుకు అయ్యారు? అన్నమ్మ జ్వాకీములు అమ్మ మరియతల్ని కన్నారని పునీతులు అయ్యారా? వారి జీవిత చరిత్ర ఏంటి? ఇప్పటికీ చాలామంది జీవిత చరిత్రలు చూసామండి. పునీతుల జీవిత చరిత్రలు చూసాము. లేదంటే మన విజయరాజ్ ఫాదర్ ఎంత చక్కగా చెప్తాడు, మార్నింగ్ వస్తుంది. చాలా గొప్పగా చెప్పారు ఫాదర్. చాలాసార్లు నేను విన్నాను, నెంబర్ ఆఫ్ టైమ్స్. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఒకటి రివీల్ చేశాడు. నేను ఇందాల ఆటో వస్తున్నప్పుడు కృప అని గుర్తు చేశాడు. కృప అంటే గ్రేస్, అనుగ్రహం అంటాము. మర్సీ అంటే దయ అంటాము. కృప అంటే అండి, ఇది కేవలం కృప అనేది ఎలా ఉంటుందంటే, నువ్వు నేను అడగట్లేము కృపని దేవుణ్ణి ఏమి, అయ్యా ఈరోజు మేము బ్రతికుండాలి అని అడగట్లేము, కానీ బ్రతికున్నాము చూసావు, ఇది కృప. లేదంటే మనలో కొంతమంది అండి, అందరం అంటే కొంతమంది అంటే ఎలా తీసుకోవాలంటే మన వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నాడో వాళ్ళకి హృదయానికి టచ్ అవుతుంది ప్రతి వాక్యం. కాబట్టి టేక్ ఇన్ అ పాజిటివ్ వే. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నట్టు ప్రతిదీ మనల్ని మార్చడానికే అనే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ ఎంత పెద్ద గురువుకైనా అండి ఆ రోజు మార్చుకోవాల్సింది ఏదో ఒకటి ఉంటుంది. మరి మనం ఎంతటి వాళ్ళం కదా? కాబట్టి మనం అపవిత్రులము, మనం పాపాత్ములము. ఆ దేవాతి దేవుడు ఒక్కడే నీతిమంతుడు. ఆ దేవుణ్ణి కన్నా తల్లి మరియ తల్లి నీతిమంతురాలు. కాబట్టి తల్లి మధ్యస్థ ప్రార్థన దేవాతి దేవుడు వింటున్నాడు. అయితే కొన్ని బైబిల్స్లో, మన ప్రొటెస్టెంట్ బైబిల్లో చూస్తే అమ్మ మరియ తల్లికి ఏమని ఉంటుందంటే, మన పరిశుద్ధమైన గ్రంథంలో క్యాథలిక్ బైబిల్లోనేమో లూకాసు వార్త 1:28 ఉంటుంది కదా, అనుగ్రహ పరిపూర్ణురాలా అని ఉంటుందండి. అనుగ్రహ పరిపూర్ణురాల. వాళ్ళ బైబిల్లో చూస్తే ఎలా ఉంటుంది, 66 పుస్తకాలు ఉన్న బైబిల్లో అంటే కృపా ప్రాప్తురాల, దయా ప్రాప్తురాల అని ఉంటుంది. అయితే మేబీ వాళ్ళు అలా ఎందుకు, వాళ్ళకి ఎవరికి దేవుడు మరి ఇన్స్పైర్ చేశారో, మరి వాళ్ళకి ఎలా ఉందో మనకు తెలియదు, అది సెకండరీ పెట్టుకుందాం. బట్ ఇప్పుడు కృపా ప్రాప్తురాల, దయా ప్రాప్తురాల, అనుగ్రహ ప్రాప్తురాల, ఈ మూడిటికి ఒకటే అర్థం. ఓకేనా? బట్ కొంచెం మైన్యూర్ డిఫరెన్స్ ఉంటుండొచ్చు. నాకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. ఈ సమయంలో దేవుడు ఎంత కృపామయుడు, ఎంత అనుగ్రహమయుడు, ఎంత దయామయుడు అంటే, నువ్వు నేను తల్లి గర్భంలో పుట్టక ముందే మనం దేవుణ్ణి అడగలే, ఈరోజు నేను పుట్టాలి, నా తల్లి గర్భంలో పలానా తల్లి తండ్రి నాకు తల్లిదండ్రులు అవ్వాలి, పలానా దంపతులు నాకు తల్లిదండ్రులు అవ్వాలి అని మనం కోరుకోలేదు. కానీ పుట్టాము. దేవుడి కృప. ఇప్పుడు మనము మిడిల్ స్టేజ్లో ఉన్నాం. ఒక ధనవంతుల కుటుంబంలో పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళ స్టేటస్ ఎలా ఉంటుంది, ధనంలోనే పెరుగుతారు. ఇంకా మొత్తం దేవుళ్ళు కాదు వాళ్ళు ఎరిగేది. కొంతమంది ఉంటారనుకోండి మంచి వాళ్ళు, దేవుడి యొక్క కృప చొప్పున అలాంటి వాళ్ళ పునీతులు కూడా ఉన్నారు. ధనంలో పుట్టి దారిద్ర్యములో తిరిగి, ధనం ఉన్నప్పటికీ అమ్ముకొని అడక్క తినే బ్రతుకులు బ్రతికి పునీతులుగా జీవించిన వాళ్ళు పరిశుద్ధమైన కన్నతల్లి కథోలిక శ్రీ సభలో వేలాది మంది ఉన్నారు. వారి యొక్క పండుగలే మనం కొనియాడుతున్నాం. అయితే వీరికి ఏముంది అంటే దేవుడి కృప ఉంది. అందుకే వారు చనిపోయి ఇన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు అయినప్పటికీ మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ఇదిగో అన్నమ్మ జ్వాకీములు గారిని ఎందుకు మీరు కొనియాలంటే, మరియ తల్లి తల్లిదండ్రులని కాదు, మరియ తల్లి పుట్టక ముందే ఆ తల్లిదండ్రుల్లో ఏదో ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సింపుల్గా టైం తక్కువ ఉంది కాబట్టి చూడండి. పునీతులు అన్నమ్మ మరియు జ్వాకిమ్ పునీతులు అని పేరు వచ్చింది ఏ సంవత్సరంలో అంటే, మన కన్నతల్లి కథోలిక శ్రీ సభ వీళ్ళు 1వ శతాబ్దంలో ఉన్నారు. అంటే యేసుప్రభువు వారు ఇంకా అప్పటికి పుట్టలేదు, మరియ తల్లి ఇంకా అప్పటికి పుట్టలేదు. అవునా? ఎస్. మానవులు తమ బాధల్ని దేవునికి విన్నవించుకుంటే దేవుడు తప్పక ఆలకిస్తాడు. ఈ పుణ్య దంపతులను చూసి మనం నేర్చుకోవాల్సిన విషయాలు మొత్తం ఈరోజు దేవుడు చెప్తున్నాడు. అదేంటంటే, మనుష్యులు తమ బాధల్ని దేవునికి విన్నవించుకోవాలి, మనుషులకి కాదు. ప్రార్థన విన్నపడం అడగడంలో తప్పు లేదు, కానీ నా ప్రాబ్లంని తీర్చు అనడంలో తప్పుంది. నా యొక్క బాధ కోసం ప్రార్థించు అనడంలో తప్పు లేదు, కానీ నా బాధను నువ్వే తీరుస్తావు అనడంలో తప్పుంది. కాబట్టి ఏ మానవులైతే వారి యొక్క బాధల్ని దేవుడికి విన్నయించుకుంటారో దేవుడు వారి యొక్క ప్రార్థన తప్పక ఆలకిస్తాడు. అయితే మనందరికి ఒక ఆన్సర్ వచ్చేసింది ఆల్రెడీ. మన ప్రార్థనలు కొన్ని దేవుడు వినట్లేడంటే మనం ఇంకా దేవుణ్ణి ఎగ్జాక్ట్గా నిష్టగా అడగట్లేము అని అర్థం. ఎందుకు తెలుసా? ఇక్కడ కానీ అని ఒకటి ఉందండి. ఒక వర్డ్ ఏంటంటే ఓపిక, నమ్మిక, ఏకాగ్రతతో ప్రార్థించాలి. ఈ ప్రార్థన ఎలా ఉండాలంట? మనం అందరం అంటాం, ఏమంటాం? అరే రోజు ప్రార్థిస్తున్నాం కదా మనందరం జోష్న అని అంటాం. మనందరం ప్రార్థిస్తున్నాం, నిజమే, అది అబద్ధమని ఎవరు అనట్లేరు. కానీ
దేవుడి కృప ఉంది మన ప్రార్థనలో కూడా. నువ్వు నేను ఉదయకాల సమయంలో లేచి ప్రార్థించాలంటే కృప ఉండాలి. ఆ రోజు బ్రతికి బట్ట కట్టాలి మనము. ఇప్పుడు అక్క అనింది కదా ఇందాకలా, ఎవరో ఇంటికి వచ్చి ఇచ్చారు అంటే యూ షుడ్ బిలీవ్ గాడ్. ప్రతి కళని నమ్మొద్దు, ప్రతి దాన్ని నమ్మొద్దు. ఒక్కొక్కసారి సాతాను కూడా పంపిస్తుండొచ్చు, ఒక్కొక్కసారి దేవుడు కూడా పంపిస్తుండొచ్చు. ఇది నీకు నాకు అర్థం కావాలంటే జ్ఞానం అవసరం. ఏ వ్యక్తి కొన్ని విషయాలు చెప్పలేడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికండి ఎంతోమంది గురించి ఆ దేవుడికండి మహిమ. నేను చెప్పట్లేను నన్ను నేను హైలైట్ చేసుకోవడానికి. మొన్నటి రోజున పెళ్ళైన అమ్మాయికి 6 months తర్వాత దేవుడు ఆ అమ్మాయి కన్సీవ్ అవుతుందని చెప్పాడు. నేను ఇదే విషయాన్ని మా అత్తమ్మకు చెప్పాను. మా అత్తమ్మ అనేది ఏం లేదు నువ్వు మూసుకో అన్నట్టుగా మాట్లాడింది మా అత్తమ్మ. దాని తర్వాత 3 monthsకి తెలిసింది ఆ అమ్మాయి 6 months ప్రెగ్నెంట్ అని. అంటే పెళ్ళైన 6 monthsకి 3 months అని తెలిసింది. కానీ నేను ఎప్పుడు చెప్పినా పెళ్ళైనా నెక్స్ట్ మంతే చెప్పాను నేను, దేవుడి కృప వల్ల. ఇప్పుడు మనందరికి ఒక ప్రశ్న, ఇంతమందికి కన్సీవ్ అవుతుందని నువ్వు చెప్తున్నావే, మరి నీకెప్పుడు అవుతుంది? ప్రతి ఒక్కరికి క్వశ్చన్ ఉంటుందండి. ఈ ప్రశ్న మీకేంది నాకు కూడా ఉంది, మీకేంది నాకు కూడా ఉంది. అంతెందుకు, నా పక్కనే ఉంటాడు కదా నా భర్త, నా ఫుల్ భాగం నా భర్తకే ఉంది అంటాడు ఒక్కొక్కసారి. పాపం ఏం చేయలేక ఏమంటాడంటే, ఇన్ని చెప్తున్నావు కదా మన గురించి ఒక్కసారి అడిగి చెప్పరాదు దేవుణ్ణి అంటాడు. ఒక భార్యగా నిజంగా చెప్తున్నా అండి, ఒక భార్యగా ఏమీ చేయలేని పరిస్థితి. ప్రార్థనని దేవుణ్ణి పక్కకు పెట్టి మాట్లాడలేం. కానీ ఆ దేవాదేవుడు ఏమంటున్నా అంటే, నా కృప నీకు చాలును. ప్రతి సమయంలో ఇవ్వలేదంటే ఆన్సర్ ఉంటుంటుంది తప్పకుండా. తప్పు మనలోనే ఉండాలి. దేవాదేవులు అస్సలే ఇంచుమంతయు ఉండదు. పాదాల దగ్గరకు కూడా మనకి వాల్యూ లేదండి. ఆ దేవాతి దేవుడు రక్తాన్ని చిందించి మనల్ని కాపాడుకోవడానికి మన దగ్గర ఇసుమంత పుణ్యము కూడా లేదు, ఇసుమంత పుణ్యత్వము కూడా లేదు, ఇసుమంత పరిశుద్ధత కూడా లేదు. నువ్వు నేను మన తల్లి గర్భంలో పుట్టక ముందే నేను నిన్ను పవిత్ర పరిచితిని ఇర్మియా అని ఆ దేవాతి దేవుడు ఇర్మియాతో అంటున్నాడు ఆనాడు. ఇప్పుడు మనతో అంటున్నాడు, నిన్ను నేను పవిత్రపరుచుకున్నాను గర్భంలో. మొదటి ఆదాము మొదటి ఏవ వల్ల వచ్చిన పాపము నీ మీద పడకుండా ఉండుటకు నేను నిన్ను పవిత్రపరుచుకున్నాను. అయితే ప్రతి సందర్భంలో ఎంతోమంది మనల్ని అడుగుతుండొచ్చు, నాకే కదండి ప్రశ్న, మీ అందరికీ కూడా. అమ్మా నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు కదా, ఇంత క్రైస్తత్వంలో ఉన్న జాబ్ ఏది, మంచి భర్త ఏది, మంచి పిల్లలేరి, పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ అదో బాధ, పిల్లల్ని సక్రమంగా పెంచట్లేరు కదా, ఏమనంటే తల్లిదండ్రులే అంటారు. పిల్లలు ఏమైనా తప్పు చేసినా తల్లిదండ్రులే అంటారు. పాపం తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో తెలియదు వాళ్ళకి. ప్రతి విషయంలో కూడా అమ్మా మనం దేవుని ప్రశ్నించడం కాదు, దేవుడు కృపామయుడు కాబట్టి స్టిల్ వీఆర్ అలైవ్. దేవుడు కృపామయుడు కాబట్టి మనం బ్రతికి ఉన్నాం. నువ్వు నేను ఇప్పుడు ఈ సమయంలో ప్రశ్నిస్తుండొచ్చు, బ్రతికుండి ఏం లాభం అండి, ఏం లాభం బ్రతికుండి, ఏం లాభం, చచ్చిపోతున్న రోజు తీసుకెళ్ళొచ్చు కదా దేవుడు ఒకటేసారి. ఆ దేవాతి దేవుడి యొక్క కృప నీకు ఇంకా అర్థం కాలేదు. అయితే నా కృప నీకు చాలును, నీ బలహీన సమయమందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఇప్పుడు నువ్వు నేను ఎలా ఉన్నామంట, బలహీనంగా ఉన్నాం. బలహీనం అన్నామంటే సాతాను ఆత్మ, బలవంతుడు అన్నామంటే పరిశుద్ధాత్మ, పరిశుద్ధమైన కార్యం అన్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడని అర్థం. అపరిశుద్ధంగా మాట్లాడుతున్నామంటే, అపరిశుద్ధమైన ఆలోచనలో ఉన్నామంటే, దేవుడి మహిమనే దేవుడి చిత్తాన్నే ప్రశ్నిస్తూ ఉన్నామంటే అపరిశుద్ధాత్మతో ఉన్నామని అర్థం. హూ ఈజ్ ఇన్ యూ టుడే, నీలో నాలో ఈరోజు ఎవరున్నారు? ఆ దేవాదేవుడు అడుగుతున్నాడు. మనం ప్రశ్నించేవారిలా కాకుండా ప్రార్థించేవారిలాగా ఉన్నామా? కండిషన్ ఉందండి ఇక్కడ. దేవాదేవుడు చెప్తున్నాడు, ప్రార్థన ఎలా ఉందంటే, అన్నమ్మ జోక్యంలో ప్రార్థన ఓపిక. ఓపిక ఇవ్వండి. మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఓపిక అనేది సింపుల్ వర్డ్, పేషెన్స్ అంటాం. ఇది పరిశుద్ధాత్మదేవులో ఉన్న ఫలము, సహనం. ఒక వ్యక్తికి సహనం ఎంత బీభత్సంగా ఉంటుందంటే ఆ వ్యక్తి యేసయ్యే. అమ్మ మరియ తల్లి, ఇంకా దాని తర్వాత ఎవరు లేరనుకుంటాను. ఇంకా ఉన్నారంటే మన జోజప్ప గారిని తీసుకోవచ్చు 3rd కేటగిరీలో. ఎందుకంటే భార్య కన్సీవ్ అయితే ఒప్పుకున్న భర్త ఎవరైనా ఉంటారా? లేరు ప్రపంచంలో ఎవరు. కానీ ఒప్పుకున్నాడు. సహనం. తొందరపడి వెళ్ళిపో అని రోడ్డు మీదకి నెట్టేయలేదు మరియ తల్లిని. తొందరపడి యూదులు మొత్తము కూడా ఇదిగో నిన్ను ఇలా అంటారు, నన్ను ఇలా అంటారు, అసలు మనం పనికిరాము, ఈ లోకంలో మనం జీవించడం అని మరియ తల్లిని చంపేసి జోజప్ప గారు అప్పుడే అదే క్షణంలో చచ్చిపోవచ్చు ఒకవేళ మానవుడే కాబట్టి. కానీ ఆ పని చేయలేదు. సహనం. సహనం ఒక వ్యక్తికి సహనం ఎంతగానో నేర్పుతుంది.
ఈ సహనంలో ఉండే పరీక్షలు ఎన్నో ఉన్నాయి. అందుకే పొందుకోవాల్సింది అతి తొందరగా మనం పొందుకోకపోవడానికి కారణము మనలో సహనాన్ని పెంచుతున్నాడు ఆ దేవాతి దేవుడు. ఈ సహనం ఎవరికి పనికొస్తుందని అంటున్నావేమో, నీ బిడ్డకి పనికొస్తుంది రేపు, నీ పిల్లలకి పనికొస్తుంది రేపు. నీ పిల్లలతో నువ్వు ఇలా అనవు, నేను చిటికేస్తే ప్రార్థన మోకరించి చేయగానే దేవుడు విన్నాడు, నాకు అద్భుతమైన కార్యం జరిగిందని అనవు, అనలేవు కూడా. నేను మోకరించి ప్రార్థనలు చేశాను, నెల రోజులు చేశాను, సంవత్సరాలు చేశాను, మీరు ఇప్పుడు ఇలా ఉన్నారంటే దానికి కారణం ఆ దేవాతిదేవుడు నాకు ప్రేరేపించి ప్రార్థనలు చేసి చేసి నా మోకాలు అరిగిపోయి ఎన్నో బాధలు పడి నిందలు పడి ఊర్లు తిరిగి మిమ్మల్ని ఎత్తుకొని వచ్చి ఎన్నో ఇల్లు తిరిగి ఒక ఇంటిలోకి వచ్చి సెటిల్ అయ్యేసరికి మా జీవితాలు ఇలా అయిపోయాయి. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయిపోయారు, మమ్మల్ని ప్రశ్నించే స్టేజ్కి వెళ్ళిపోయారమ్మా అని నీ కుమారుడితో కూతురుతో అంటావు చూడు. ఆ రోజున నీకు అర్థమవుతుంది దేవుడి యొక్క గొప్పతనం. ఎందుకంటే దేవుడు కళ్ళెదుటిగా లేడు కాబట్టి నీకు నాకు అర్థం కావట్లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు, తండ్రి ఫ్రీగా ఇచ్చాడు మనకి అన్నిటినీ ఉచితంగా. నువ్వు నేనేమి యేసయ్య రక్తాన్ని చిందాలంటే 1,00,000 రూపాయలు పెట్టావా? ఇప్పుడు అక్క చెప్తున్నారు కదా, ఈరోజు 1,00,000 వచ్చాయి, లేదంటే ఎల్లుండి 60,000 వచ్చాయి, ఇంకా ఆవుల ఇంకెక్కువ ఇస్తాడు దేవుడు. దేవుడి చిత్తం అది, దేవుడి చిత్తం అది. నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు దేవుడి ఆశీర్వాదం. అక్కకనే కాదండి మనందరికీ, నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు ఆశీర్వాదం. నీకు ఎక్కువగా ఇచ్చినప్పుడు దేవుడు చూస్తాడు నువ్వు దేనికి ఖర్చు పెడుతున్నావు. తక్కువగా ఇచ్చినప్పుడు ఎలా దేవుడికి రియాక్ట్ అవుతున్నావు. ఆర్ యూ రియాక్టింగ్ ఆర్ రెస్పాండింగ్? దేవుడికి ప్రశ్నగా మారుతున్నావా, లేదంటే సమాధానం ఇవ్వయ్యా దయచేసి అని బ్రతిమాలు కొంచున్నావా? దెర్ ఈజ్ అ డిఫరెన్స్. ఇదిగో ధనవంతులు అందరూ దేవుడి బిడ్డలు అవ్వలేరు, అడుక్కునే వాళ్ళందరూ కూడా దేవుడి బిడ్డలు అవ్వలేరు. ఏ కేటగిరీలో అయినా దేవుడి బిడ్డలు అందరూ అవ్వలేరు. దేవుడు ఇచ్చాడు కృప చొప్పున, దేవుడి బిడ్డలో మనం అందరం. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళేది ఎవరు అనంటే, ఆ దేవాతి దేవుడి యొక్క పరలోక రాజ్యం ఈ లోకంలో అనుభవించేది ఎవరు అంటే, శాంతి సమాధానంతో వర్ధిల్లేది ఎవరు అంటే, కాకులాగా ఎంతమంది పొడుస్తున్నా, రాబందులాగా ఎంతమంది పిడుచుకొని తింటున్నా, నువ్వు నేను శాంతి సమాధానంతో ఉన్నావంటే దానికి కారణం తెలుసా? దేవుడి కృప. నువ్వు అడగలేదు ఈరోజు దేవుని పొద్దున్నే లేవగానే, అయ్యా నీ కృప నాకు చాలును అని నువ్వు నేను అడగలేదంట, కానీ దేవుని నీకు ఇచ్చానన్నాడు. ఆ కృప పేరే నీకు ఇచ్చిన శాలరీ, ఆ కృప పేరే నీకు ఇచ్చిన బ్రతుకు, ఆ కృప పేరే నీకు ఇచ్చిన లైఫ్, ఆ కృప పేరే నీ పక్కనే నిన్ను ఎల్లవెల్లా కాపాడుతున్నాడే ఒక వ్యక్తి. ఇప్పుడు నీకు ఒకవేళ భర్త ఉంటే ఆ భర్త, ఆ కృప పేరే నీకు ఇచ్చాడే దేవుడు. ఇప్పటి వరకు సంతానం లేదని ఎంతమంది మొత్తుకుంటున్నారు, నీకు పిల్లలు ఇచ్చాడు కదా, ఆ కృప పేరే నీ పిల్లలు, ఆ కృప పేరే నీకు ఇచ్చిన ఆరోగ్యం, ఆ కృప పేరే కాళ్ళు చేతులు ముక్కు ముఖం అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. ఈ కృప పేరే నీకు దేవాతి దేవుడు ఇచ్చిన ప్రతి అవయవము దేవుణ్ణి స్తుతించాలనుకుంటుంది, కానీ స్తుతించలేకపోతున్నావు. ప్రియమైన బిడ్డ, దేవుడి కృప నువ్వు ఎంచడం స్టార్ట్ చేస్తే, ఆ దేవాతి దేవుడు సమాధానం ఇస్తే తట్టుకోలేమండి. దేవుడి కృప ఎంతుందా? నా జీవితం చచ్చిపోయి ఇంకో 100 ఏళ్ళు బ్రతికినా కూడా దేవుడి కృపని మనం ఫుల్ఫిల్ చేయలేం. ఆ దేవుడి దయలోనే మనం బ్రతుకుతున్నాం. ఆశీర్వాదం వరకు వద్దు, ఆశీర్వాదం నెక్స్ట్ లెవెల్. అది దేవుడి యొక్క ఆశీర్వాదం నెక్స్ట్ లెవెల్ అయితే, ఆ నెక్స్ట్ లెవెల్ ఇంకొకటి పరలోక రాజ్యం అంత లెవెల్ ఇంకోటి ఏంటంటే ఏమంటారండి, ద బ్లెస్సింగ్స్ ఇన్ అబండెన్స్, సమృద్ధి ఆశీర్వాదాలు. సమృద్ధి అంటే ఈ లోకము చూస్తున్నట్లుగా నువ్వు నేను చూడొద్దు. ఈ లోకము అంధకారంలో బ్రతుకుతుంది, చీకటిలో బ్రతుకుతుంది. వెలుగులో ఉన్న బిడ్డలు ఎలా చూడాలి? దేవుడి యొక్క సమృద్ధి అంటే ఆత్మలో ఉంది. నీవు ఆత్మలో వర్ధిల్లున కొద్దీ అన్ని విషయములు అందు వర్ధిల్లుతావు అని ఆ దేవాతి దేవుడు ఎందుకన్నాడంటే, నీ సమృద్ధి నీ బిడ్డలే, నీ సమృద్ధి నీకు ఇచ్చిన జాబే, నీ సమృద్ధి నీకు ఇచ్చిన బిజినెస్సే, నీ సమృద్ధి నీకు ఇచ్చిన ఆరోగ్యమే, నీ సమృద్ధి నువ్వు బయటికి వెళ్ళి ఇంటికి సేఫ్గా వస్తున్నావు చూడు, అది ప్రతి క్షణము ప్రతి అడుగులో నువ్వు వృద్ధి చెందుతున్నావు, బ్రతుకుతున్నావు చావకుండా. ప్రియమైన బిడ్డ, దేవుడు చెప్తున్నాడు, దేవుని ప్రశ్నించడం మానే, కృతజ్ఞత ఇవ్వడం మొదలుపెట్టు. అదే దేవాదేవ అంటున్నాడు, ఇదిగో అండి అన్నమ్మ జాక్యంలో మొట్టమొదటిగా ఉన్న సహనం మనకేం నేర్పిస్తుందంటే, సహనము కలిగి జీవిస్తే ఆశీర్వాదాలు అబండెన్స్గా పొందుకుంటాం. పరిశుద్ధాత్మదేవుడు సంపూర్ణంగా నింపబడతాడు మనలో. అంత ఎక్స్టెండ్ వరకు మనం ఉండలేం. కొన్ని సమయంలో అతి కష్టంగా ఉంటుంది. ఎవరన్నా మీదికి వచ్చి పడుతూ కొడుతుంటే కొట్టకుండా ఉంటావా?
తిట్టడం వరకే వెళ్ళు, తిట్టకుండా ఉంటావా? ఒక్క మాట అన్నారనుకో, నువ్వు మాట అనకుండా ఉంటావా? ఒక మానవుడి దృక్పథము కారము ఉప్పు తింటున్న వాళ్ళంట ఎదురు తిరగకుండా మాట్లాడలేరంట. అట్లా అంటే యేసుప్రభువులో కారం లేదన్నావా? ఈ లోకం మాట్లాడే ముచ్చట్లండి. దేవుళ్ళు అన్నీ సంపూర్ణంగా ఉన్నాయి. కానీ సంపూర్ణత్వం అంటే కొట్టగానే తిరిగి కొట్టడం కాదు. సంపూర్ణత్వం అంటే తిట్టగానే తిరిగి తిట్టడం కాదు. సంపూర్ణం అంటే నువ్వు సంపాదించినంత మాత్రాన నీ భర్తని చులకనగా చూడడం కాదు. నువ్వు నేను సంపాదించలేదంటే ఇంకేదో గొప్ప కార్యం చేస్తున్నామేమో దేవుల్లో. నీ భర్తని, నా భర్తని, లేదంటే మన కుటుంబ సభ్యుని నువ్వేం చేస్తున్నావు, నేను చేస్తున్నాను ఇంట్లో, చులకన కాదు. సంపూర్ణత్వం అంటే సహనం. ఈ సహనం మనం నేర్చుకుంటే ఆ దేవాదేవుడు మురిసిపోతాడు. రెండవది, ఎందుకు అమ్మ మరియ తల్లి యొక్క తల్లిదండ్రులు అన్నమ్మ జ్వాకీం అని ప్రపంచం చెప్పుకుంటుంది. అంతేగాని అన్నమ్మ జ్వాకీముల కుమార్తె మరియమ్మ అని అంటలేరు ఎవరు. మరియ తల్లి తల్లిదండ్రులు ఎవరంట? అన్నమ్మ జ్వాకీములంట. పరిశుద్ధమైన బైబిల్లో లేరంట. కానీ మరియ తల్లి పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది కదా. మరియ తల్లి పుట్టువత్వాలను మొత్తం కన్నతల్లి కథోలిక శ్రీసభ స్టిల్ నౌ డిగ్గింగ్ అప్, తవ్వుతూనే ఉంది. ఎందుకు? మనలో సహనం పెంచడానికి. ఇది మొట్టమొదటి క్యారెక్టరిస్టిక్ అన్నమ్మ జ్వాకీము దంపతులలో ఉన్న గొప్ప క్వాలిటీ. రెండవది నమ్మిక. నమ్మిక అంటే నమ్మకం, విశ్వాసం అండి. మనందరికీ తెలుసు. ఇదిగో విశ్వాసరహితుడు ఎవడు కూడా నన్ను సంతోషపెట్టలేడు. ఆ దేవాదేవుడు చెప్పాడు, చాలాసార్లు చెప్తూనే ఉన్నాడు కూడా. అయితే ఇప్పుడు నమ్మిక మనకెంత లెవెల్లో ఉందంటే కొంత లెవెల్ వరకే. నీకు దేవుడు ఈరోజు బిజినెస్లో అభివృద్ధి అడిగావా? రేపు ఇచ్చాడా? దేవుడు ఉన్నాడు, నా ప్రార్థన వింటున్నాడు. రేపు ఒకవేళ ఇవ్వలేదా? దేవుడు లేడేమో. ఏది రెండో రోజుకే, రెండో సంవత్సరం కాదు, రెండో రోజుకి. మూడో రోజు మంచిగా ప్రార్థిస్తావు. ఓకే, ఈరోజు నేను ప్రార్థించిన కాబట్టి వచ్చింది. 4 రోజుల తర్వాత ఒకవేళ అవ్వకుండా ఉండును గాక, ఆమె హల్లెలూయా. 4 రోజుల తర్వాత ఒకవేళ హాస్పిటల్లో ఉన్నావు, ప్రార్థించలేని సమయం అది. ఇప్పుడు చెప్పు, ఇంకా బ్రతికే ఉన్నావు హాస్పిటల్ బెర్త్ పైన. ఇప్పుడు చెప్దాం, ఇప్పుడు అనుకుందాం ఒకసారి. ఇప్పుడు నీ నమ్మికన బ్రతికిస్తుంది దేవుణ్ణి, నిన్ను బ్రతికిస్తుంది దేవుడి కృప. నీ ప్రార్థన చేయట్లేవు కదా బెడ్ మీద ఉండి, వాక్యం చదవట్లేవు కదా బెడ్ మీద ఉండి. జరగకుండా ఉండునుగాక నా తండ్రి, నన్ను మన్నించు యేసు నామములో, ఆమేన్ హల్లెలూయా. ఏ బిడ్డకి కూడా ప్రీషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ హావ్ మర్సీ ఆన్ us లార్డ్. కాబట్టి మనము మన దృక్పథం మారాలి. నువ్వు నేను చేస్తున్న దాన్ని బట్టి ఇవ్వడు దేవుడు. మనము కేవలం ఈ లోకంలో ఎందుకు పుట్టామంటే స్తుతించడానికే. ఇది ఎప్పుడైతే మనం ఫెయిల్ అవుతామో మనల్ని మనం కోల్పోతాము. ఎప్పుడైతే ఆ దేవుణ్ణి మనం స్తుతించమో మనలో ఆ దేవాతి దేవుడు ఉంచాలనుకున్న ఆత్మక్రియలు కనబడవు. పక్కనున్న నీ భర్త కూడా భయపడతాడు నిన్ను చూసి, ప్రేమతో కాదు. ఇదేంటి దెయ్యంలాగైతుంది రోజు రోజుకి, ఇదేంటి ఇట్లా మాట్లాడుతుంది రోజు రోజుకి, ఈయనేంది ఇట్లా మాట్లాడుతున్నాడు రోజు రోజుకి, అరే దేవుని చూద్దామని కూడా దెయ్యంలాగా మారిపోతున్నాడేంటి? దీనికి పేరేంటి తెలుసా? దేవుడి కృపను నమ్మట్లే మనం. ఈరోజు నేను ప్రార్థన చేశానా, అయితే నా దేవుడు విన్నాడు. మంచి విశ్వాసం అండి అది. ప్రార్థన తప్పక చేయాలి, కానీ కొలతలొద్దు. దేవుడు చెప్తున్నాడు, కొలచకు. దేవుడి కృపకి, దేవుడి ప్రేమకి, దేవుడి సహనానికి, దేవుడి ఓపికకి, దేవుడి యొక్క సర్వస్వానికి అండి, నీకు ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో దాన్ని బట్టి జస్ట్ స్తుతించు. యూ షుడ్ ప్రైజ్ గాడ్, డోంట్ ప్రైజ్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ మోటివేషన్ మంచిదే, సెల్ఫ్ ప్రైజింగ్ మంచిది కాదు. తనను తాను స్తుతించుకున్నవాడు పడిపోతాడు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. పాత నిబంధనలు ఎక్కడ ఉంది వాక్యం, నేను మర్చిపోయాను. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీ నమ్మిక నీ పైన ఉందా, నా పైన ఉందా? ఈరోజు చెప్పమ్మా. మనల్ని అడుగుతున్నాడు, జోష్తో సహా. జోష్న, ఈరోజు నీ నమ్మిక నా పైన ఉందా, మీ అమ్మ పైన ఉందా, నాన్న పైన ఉందా, అన్నయ్య వదిన పైన ఉందా, అత్త మామ పైన ఉందా, అక్క బావ పైన ఉందా? ఎవరి పైన ఉందమ్మా? నువ్వు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటే నీ నమ్మకాన్ని వాళ్ళు వమ్ము చేస్తారేమో, కానీ నువ్వు నా మీద నమ్మకం పెట్టుకొని నన్ను అడిగితే వాళ్ళ ద్వారా నీ నమ్మకాన్ని నేను నిలబెడతాను. ఆమేన్ హల్లెలూయా. దేవుడు నిలబెట్టునుగాక. ఎందుకు చెప్పానంటే ఈ నమ్మకం అండి ఒకటే సింపుల్. మొన్నటి రోజు నేను విమలక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆ రోజు నా బర్త్డే July 4th. అయితే నేను అన్నాను దేవుని, అయ్యా ఈ బర్త్డే వల్ల నాకు యూజ్ ఏం కనబడట్లేదు, నీలో పుట్టడమే నాకు కావాలి, ఈ బ్రతుకు ఇంకెందుకయ్యా, నీ చిత్తం లేకపోతే అనుకొని ఒక బాధలోనే ఉన్నానండి నేను యాక్చువల్లీ ఆ రోజు కూడా. బట్ ఒక కుటుంబానికి వెళ్ళి ప్రేయర్ చేయాలి, దేవుడిచ్చిన తలంపు ఇది అనేసి వెళ్తున్నప్పుడు నాకు అనిపించింది, ఆ దేవాదేవుడు కృప చెప్పిన కదా నేను బ్రతికింది రోజు, జస్ట్ దేవుడికి థ్యాంక్స్ చెప్దామని థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. దేవుడు ఎంత గొప్ప అద్భుత కార్యం చేశాడంటే, మీరు నమ్ముతారని లేదో నాకు తెలియదండి.
మా అత్తమ్మ పెళ్ళైన ఇన్ని సంవత్సరాల నుంచి 8వ ఏడు ఇది 8 దాటి 9 కూడా పడుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి బట్టలు కొనలేదు నాకు ఎప్పుడు. ఆ రోజు నేను మా అత్తమ్మ పక్కన కూడా లేదు, 2 డ్రెస్సులు తీసుకొని వచ్చిందండి. ఆ రోజు నేను కిందికి వెళ్ళాను, మాట్లాడుతున్నా, సారీ అత్తమ్మ పొద్దున్నుంచి రాలేకపోయానంటే, ఏమైందమ్మా పొద్దున్నుంచి రాలేదు, నీ బర్త్డే కదా బ్లెస్సింగ్ కూడా తీసుకోలేదంటే, అత్తమ్మ పొద్దున్న ఇట్లా అడరేషన్ షాప్కి వెళ్ళాను, ఒకరింటికి ప్రేయర్కి పోవాల్సి వచ్చిందని చెప్పిన. మా అత్తమ్మ అర్థం చేసుకుంటుంది, మా మామయ్య అర్థం చేసుకోవడం చెప్పలేదు. అయితే చెప్పగానే మా అత్తమ్మ ఏం చేసిందంటే, ఇదిగో బట్టలు తెచ్చిన నీకు అని ఇచ్చిందండి. తీసుకొచ్చి కాళ్ళ దగ్గర పెట్టింది. నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే బట్టలు ఇచ్చినందుకు కాదండి, ఆ బట్టలు ఓపెన్ చేస్తే ఎలా ఉంటాయో పక్కకు పెట్టండి. ఎంత పెట్టి డబ్బులు కొనిందో నాకు తెలీదు. జస్ట్ ఐఎమ్ ప్రైజింగ్ గాడ్. అయ్యా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. లిటరలీ మీరు నమ్ముతారో లేదో కానీ నా కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయని. నా భర్త చూశాడు, ఏమైంది బట్టలు బాగాలేవా అని. ఇంకా నేను చూడలేదు, చూస్తా అన్నట్టుగా చూస్తున్నాను నేను. సరే ఆయన ఫోన్ చూసుకుంటున్నాడు. పైకి వచ్చాము. పైకి వచ్చిన తర్వాత బట్టలు ఓపెన్ చేసాం. వినాలి, చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే బట్టలు ఓపెన్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే, బట్టలు చాలా పెద్దగా ఉన్నాయి, లూజ్గా ఉన్నాయి. అంటే కొంచెం కాటన్ కాబట్టి లుక్ ఎలా ఉందంటే చీప్ లుక్ లాగా కనబడుతుంది. మా ఆయన ఏమన్నానంటే, నాకు తెలిసి వాళ్ళు రేపు ఒకరింటికి శ్రీమంతానికి వెళ్తున్నారు. సందీప్ వైఫ్, నువ్వు చెప్పావు కదా తను ప్రెగ్నెంట్ అవుతుందని 3 months ముందు, ఆ అమ్మాయి ఇంటికి వెళ్తున్నారు శ్రీమంతానికి. తనకి శారీ తెచ్చింది, పట్టు చీరనో ఏదో, అది మనకు చూపించలేదు. అయితే నీకు కూడా డ్రెస్ తీసుకొచ్చింది, నువ్వు బాధపడతావేమో అని అన్నాడు. నేను ఒక్కటే మాట అన్నాను మా ఆయనతో, నీకెంత ధైర్యం కదా బుజ్జి నువ్వు ఇట్లా మాట్లాడడానికి. నేను ఆనందిస్తున్నా దేవుల్లో, ఆ ఆనందాన్ని 10 నిమిషాల్లో సర్వనాశనం చేసిన అన్నాను. ఇలాగే అన్నా నేను. నా భర్తకు కూడా తెలవాలి ఏం మాట్లాడుతున్నాడు. నువ్వు పక్కింటోళ్ళకి తెచ్చిందా, ఎనికింటోళ్ళకి తెచ్చిందా, పక్కింటోళ్ళు ప్రార్థన దేవుడు ఉంటున్నాడా, ఎనికింటోళ్ళకి ప్రార్థన దేవుడు ఉంటున్నాడా, లేదు వాళ్ళు బంగ్లాలు కట్టుకుంటున్నారా, లేకపోతే బట్టలు వేసుకుంటున్నారా, కార్లు కొంటున్నారా, బైకులు కొంటున్నారా, వామ బిడ్డలేని ఇంత గొప్పగా అవుతున్నారు. ఇది కాదు నీ నా ప్రార్థన. బయటోడు బట్టలు వేసుకుంటే ఏంది, లేకపోతే ఏంది, ఇంకెట్లుంటేందమ్మా నీకు నాకు. నీ దగ్గర ఏముంది దాన్ని బట్టి స్తుతించు. దేవుడు ఆ రోజు నాకు నేర్పాడు. నేను నా భర్తతో అన్నాను, ఏంది అలా మాట్లాడుతూ అన్నాడు. లేకపోతే ఏంటి ఆ కంపారిజన్. నా బ్రతుక్కి 2 డ్రెస్సులు ఎప్పుడు కూడా ఎవరు తేలేదు, తీసుకొచ్చింది, హ్యాపీగా ఉన్నాను. లెట్ ప్రైజ్ గాడ్. అట్లా అనొద్దు, నువ్వు నెగిటివ్ మాటలు మాట్లాడద్దు. మీ అమ్మ నాకు అత్త, నాకు అమ్మ నీకు అత్త కాదు అని చెప్పాను నేను. ఆ రోజు నుంచి ఇప్పటివరకు మా ఆయన మా అత్తమ్మ గురించి నెగిటివ్గా మాట్లాడడం బంద్ చేశాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే అండి మాటలు నా గొప్పతనం గురించి కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కళ్ళు తెరిస్తే ఇలా ఉంటుంది. నేను ఎంత మురిసిపోయానో అండి ఆ 2 డ్రెస్సులు వేసుకొని. మొన్న వేసుకున్నాను, నిన్న వేసుకున్నాను దివ్యబలి పూజకి. మస్తు హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఎందుకంటే అందులో దేవుడి చిత్తం ఉంది. దేవుడి చిత్తం ఏముంది జోషాగా బట్టలు అనుకుంటున్నారా? టైట్గా జీన్స్ ప్యాంట్ ఏమంటారు లెగ్గిన్స్ వేసుకుంటుంటే ఇబ్బంది అనిపించి దేవుడు నేను అడిగాను. 600లో 700లో బట్టలు ఎక్కడా దొరకట్లేవు. 700లో మెటీరియల్ కొని కుట్టియాలంటే 2000 దాటుతుంది తండ్రి, ఎలా అని ప్రార్థన చేసుకున్న ప్రార్థన దేవుడు విన్నాడేమో. మా అత్తను తెచ్చిన బట్టలు ఎలా ఉన్నాయి తెలుసా, నిండుగా ఉన్నాయి. చున్నీ నిండుగా ఉంది, పాయింట్ లూజ్ పాయింట్, పైన టాప్ మీడియం లూజ్ ఉంది, వితౌట్ స్టిచ్చింగ్, పర్ఫెక్ట్ సైజ్. అంటే చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందండి, బట్ నాకు కంఫర్టబుల్గా ఉందని నేను చెప్తున్నాను. నేను అనుకున్నాను, తండ్రి నాకు ఏం కావాలో నువ్వు అది ఇచ్చావు, శ్రేష్టమైనది ఇస్తే ఇలా ఉంటుందండి. డబ్బులు పెట్టి కొనొద్దు దాన్ని, డబ్బులు పెట్టి పోల్చి చూడొద్దు దాన్ని, మనసు పెట్టి పోల్చి చూడు. ఎవరికి ఇచ్చిందా అని కాదు, బర్త్డే రోజున నీకు తెచ్చిందా లేదా. నా భర్త ఇవ్వలేదు ఆ రోజున ఏ గిఫ్ట్, మా అత్తమ్మ ఇచ్చింది. ఇప్పుడు చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పగా ప్రేరేపించాడు. ఇది ఆ దేవాతి దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాలు కూడా ఇలా ఉంటాయి. మనలో అనుభవించలేకపోతున్నాము కృతజ్ఞతపూర్వకమైన హృదయం. ఎందుకు లేదంటే, ఎందుకు స్తుతించలేకపోతున్నాం అంటే కంపారిజన్ మైండ్ మెంటాలిటీ. వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు ఇలా ఉన్నారు, అక్క ఇలా ఉంది, బావి ఇలా ఉన్నారు, అన్నయ్య ఇలా ఉన్నాడు, వదిన ఇలా ఉంది, వాళ్ళు గొప్పగా ఉన్నారు, నేనేంటి ఇలా ఉన్నాను, అయ్యో వాళ్ళకి 3 పిల్లలు, నాకేంటి పిల్లలు లేరు. దేవుడి ప్రణాళికని కోల్పోతావు, దేవుడి చిత్తాన్ని కోల్పోతావు, అత్యద్భుతమైన దేవుడి యొక్క మహత్కరమైన కార్యాన్ని అనుభవించడం కోల్పోతావు. అప్పుడు బాధపడతావు, అయ్యో తండ్రి నేను అడగగానే ఎందుకు ఇచ్చావయ్యా, కొంచెం లేట్ చేస్తుంటే బాగుండు అప్పుడు అంటావు. అందుకే బిడ్డా నేను చెప్పింది నమ్మా అంటాడు. సమస్తము దేవుడికి ఎరుకయే. కాబట్టి ఆ దేవాదేవుడు అంటున్నాడు, అమ్మ మరియ తల్లిదండ్రులకి ఏ విధంగా అయితే ఓపిక ఉందో, నమ్మిక ఉందో, నమ్మిక నీకు నా పైన ఉండాలి ప్రియమైన బిడ్డ. నమ్మకం నీకు నా పైన ఉండాలి. డబ్బులు ఇచ్చేది నేను, బిజినెస్ ఇచ్చింది నేను, జాబ్ ఇచ్చింది నేను.
అక్కడున్న వాళ్ళని పూజించకు, నువ్వు దేవుణ్ణి పూజించు వాళ్ళని బట్టి. ఆ దేవాదేవుడు చెప్తున్నాడు. కాబట్టి అండి ఇది రెండో అంశం. మొట్టమొదటిది ఓపిక, రెండోది నమ్మిక. నమ్మకం అనేది దేవుడి మీద ఉండాలి. మనుషుల ద్వారా దేవుడు చేపిస్తాడు తప్పక, కానీ దేవుణ్ణి స్తుతించడం మర్చిపోదు. ఇచ్చిన బిడ్డలకి థ్యాంక్ యూ అని చెప్పండి, ఒక మాట, నో ప్రాబ్లం. మా అత్తమ్మకి చాలా ఇష్టం నేను థ్యాంక్ యూ అని చెప్తే. థ్యాంక్ యూ చెప్పకపోతే బాధపడుతుంది. థ్యాంక్ యూ అత్తమ్మ అని అన్నది. అయితే మూడో అంశం, ఏకాగ్రతతో ప్రార్థించాలి. ఓపికతో, నమ్మికతో, ఏకాగ్రతతో. చాలామంది అక్క, మనలో చాలామంది మనం అందరం అండి, ప్రతి ఒక్కరం కూడా ఎంత పెద్ద ప్రవక్త అయినా ఓపిక కలిగి జీవించడం స్టార్ట్ చేస్తాడు, నమ్మిక కలిగి జీవించడం స్టార్ట్ చేస్తాడు. కానీ కొన్ని రోజులలో ఏకాగ్రత ఉండదు. ఇది నిజం. అనుభవించిన బిడ్డలకి బాగా అర్థమవుతుంది. ఏకాగ్రత అంటే కాన్స్టాంటిటీ, స్థిరత్వం అని అంటాం. ఈ ఏకాగ్రత గురి మొత్తము దేవుడి వైపే. యువర్ ఫోకస్ షుడ్ బీ ఆన్ ఎయిమ్ అంటాం. నీ యొక్క గురి మొత్తము నీ లక్ష్యం వైపే ఉండాలి. ఇప్పుడు మొన్నటి రోజు అనుకున్నాం, పరుగు పందెం చేసేటోడికి పరుగు పందెము 100 మీటర్ల 200 మీటర్ల అని చూడు, లాస్ట్ ఎండ్ పాయింట్ రిబ్బన్ వరకు చూస్తాడు. ఆ రిబ్బన్ని నేను దాటానా ఆగిపోతాడు. కొంతమంది అయితే రిబ్బన్ దాటిన తర్వాత కూడా కొంచెం దూరం ఉరికి కింద పడతారంట. చూసాం కదా టీవీలలో చూస్తుంటాం అప్పుడు. నీ యొక్క ఎండ్ పాయింట్, ఆ యొక్క డెస్టినేషన్ పాయింట్ మాత్రమే నీకు నాకు కనబడాలి. పరలోక రాజ్యమై ఉండాలి. ఇది ఇక్కడే పరలోక రాజ్యం ఉంది ప్రియమైన బిడ్డ. ఎలా? శాంతి, సమాధానం, ఆరోగ్యము, ఆనందం. దేవుడి చిత్తమైతే వ్యాధి బాధలు కూడా వస్తాయి. ఇది కూడా దేవుడి చిత్తమే. మొన్నటి రోజున మన ఫాదర్ నిఖిల్ తేజ గారు మరణించలేదా? బిడ్డ ముఖాన్ని మీరు చూసారా? ఇట్స్ అ గ్లోరీ ఆఫ్ గాడ్ బిఫోర్ హీ డైయింగ్. తను మరణించక ముందు ఎప్పుడైతే తన యొక్క ప్రీస్ట్హుడ్ది అది ఫోటో పెట్టారో, తన ఫేస్లో మహిమ ఉంది. మహిమ. కింద చైతన్యకు పెట్టినప్పుడు నేను కింద ఏంటో ప్రేయర్ రిక్వెస్ట్లేమో అనుకున్నా. కింద నిఖిల్ తేజ లైక్ సఫరింగ్ విత్ క్యాన్సర్, షాక్. దేవుడి మహిమ కనబడుతుంది ఆ బిడ్డ ముఖంలో, వెలుగుంది. సంథింగ్ ఈజ్ గాడ్ వాంట్స్. ఆ బిడ్డ మరణం ద్వారా ఎంతోమందికి దేవుడు మారు మనసు ఇచ్చాడేమో. నేను ఈ బాధపడతాను, నా మరణం ద్వారా మారు మనసును దయచేయి, నా ప్యారిష్ కని అడిగాడేమో, లేకపోతే ఎక్కడైనా ఉన్నాడేమో బిడ్డ, ఏ గ్రామంలో ఉన్నాడో, ఏ ఊరిలో ఉన్నాడో, ఏం కోరిక కోరాడో. బిడ్డ మరణించాల్సిన వాడు కాదు ఫాదర్, బట్ హీ డైడ్. ఇంతమంది ప్రార్థించిన చనిపోయాడంటే దెర్ ఈజ్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్. ఆ మరణ వేదన ద్వారా ఏదో ఉంది వెనక, మనకు అర్థం కావట్లేదు, అంతే సింపుల్. కాబట్టి అండి ఏకాగ్రతతో మనం ప్రార్థిస్తే, ఆ దేవాతి దేవుడి యొక్క బిడ్డలుగా మనం జీవించగలిగితే అంతకన్నా గొప్ప విషయం లేదు. ఎప్పటి వరకు ఏకాగ్రత? నువ్వు నేను పరలోక రాజ్యం చేరుకునేంతవరకు. ఇదిగో పునీత పౌలు గారు అన్నారు, నా పరుగు పందెం ముగిసింది, బహుమానం వేచి ఉన్నది. ఈ మాట ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇంకో గంట కూడా మాట్లాడుకోవచ్చు, 2-3 గంటలు కూడా మాట్లాడుకోవచ్చు బహుమానం గురించి మాట్లాడితే. ఈ లోక బహుమానాలు ఎన్నో ఉన్నాయి, పరలోక బహుమానం ఒక్కటే, అది శాశ్వతమైనది. ఈ లోకంలో ఉన్న బహుమానాలు, సర్టిఫికెట్లు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గిన్నిస్ వరల్డ్ ఆఫ్ రికార్డ్, ఇంకెన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా అంతరించిపోతాయి. నువ్వు నేను అంతరించగానే వాటిని చూడడానికి కూడా ఉండము. కానీ నువ్వు నేను అంతరించగానే చూసే అత్యద్భుతమైన బహుమానము పరలోక రాజ్యమే. ఇది నీతి కిరీటం మనకు కావాల్సింది. మన ఏకాగ్రత పరిశుద్ధమైన మన తండ్రి పైన ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం. ఏకాగ్రత ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే ఏకాకిగా మిగిలిపోయిన వారికి. పరిశుద్ధాత్మ దేవుడు, థ్యాంక్ యూ లార్డ్, మంచి వాక్యాన్ని అందించా. ఏకాకిగా ఒంటరి వాడే 1000 మంది అవుతాడు. పాత నిబంధనలో ఒక వాక్యం ఉంది అక్క, నేను మర్చిపోయాను ఎక్కడుందో. ఇదిగో 1000 మందిని చంపిన యూదుడు, నారుడు, వీరుడి కంటే సహనం కలిగిన ఒక్క యోధుడు దేవుడికి ఇష్టమట. బైబిల్లో ఉంది ఇది. 1000 మందిని చంపిన సంసోను కంటే సహనం కలిగిన వ్యక్తి నాకు ఎంతో ఇష్టం. దేవాదేవుడు అన్నాడు, 1000 మందిని చంపేవాడికి దేవుడికి కావాల్సిన అవసరం లేదు. 1000 మందిని గెలిపించిన వాడికి కాదండి దేవుడు కావాల్సింది. పరలోక రాజ్యం కోసం చేసావా లేదా, అదే ఒక్కరిని కాపాడు, పరలోక రాజ్యం మొత్తం నాట్యం ఆడుతుందంట దేవదూతలతో సహా. ఇదిగో డాన్సులు వేస్తారంట పైన పరలోక రాజ్యంలో. ఎవరి కోసం? మారు మనస్సు పొందిన ఒక్క పాపాత్ముడి కోసం. ఇది మనకు కావాల్సింది. ఏకాగ్రత మనకి ఎప్పుడు వస్తుందంటే, పాపులు అంటే ఇన్ ద సెన్స్ మనం కూడా ఉన్నామండి, మనం కూడా జీవిస్తున్నాం. మన భర్తలైనా మనం అనుకుంటాం కదా, తప్పుగా అనుకోకండి.
నువ్వు నేను ప్రార్థించినంత మాత్రాన మన భర్తలు పాపులు అయిపోరు. నువ్వు నేను ఏదో కొంచెం వాక్యం తెలుసుకున్నంత మాత్రాన నా అత్తమ్మలు, మామయ్యలు, అమ్మలు, నాన్నలు, అక్కలు, బావలు, అన్నయ్యలు, వదిలు పాపులు అయిపోరు అమ్మా. మనమే పాపాత్మను గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నేను పరిశుద్ధం అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? ఎవరు పాపాత్మన అని ఎంచడం పక్కకు పెట్టి ప్రార్థించాలి. అది అవును, పరిశుద్ధాత్ముడు ఇదిగో కన్ఫెషన్ తీయండి అని గుర్తు చేస్తాడు. గుర్తు చేయడంలో తప్పులు ఎత్తుకోవడం కాదు కానివ్వండి, మనల్ని మనం హైలైట్ చేసుకుంటూ వాళ్ళు నాలాగా ప్రార్థన చేయట్లేరు, వీళ్ళు నాలాగా ఆయనలాగా ప్రార్థన చేయట్లేరు, వీళ్ళు ఇంతే ప్రార్థిస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒకప్పుడు నిర్మలక్క మన 3am ప్రేయర్లో గ్రూప్లో జాయిన్ అయ్యేదండి. ఇప్పుడు జాయిన్ అవ్వట్లేదు. అంత మాత్రాన హూ యు ఆర్ అండ్ హూ ఆర్ మీ టు క్వశ్చన్ హర్. నువ్వు 3am ప్రేయర్కి జాయిన్ అవ్వట్లేవు కదా, నీ ప్రార్థన దేవుడు వినలే చెప్తావా ఇప్పుడు వెళ్ళి అక్కకి? ఎవరు తెలుసు అక్క ఎలా ప్రేయర్ చేస్తుందో? ఇచ్చిన గంట సేపు తన జీవితాన్ని ఎలా అర్పిస్తుందో ఎవరు తెలుసు? అదేవిధంగా నా జీవితంలో ఎంతోమంది బిడ్డలు, మన భర్తనే అయి ఉండొచ్చు, నేను గంట చేసినా ఒకటే అండి ప్రార్థన, నా భర్త 10 నిమిషాలు చేసినా ఒకటే. ఎందుకు? ఏకాగ్రత. ఎక్కడ పెట్టావు? మైండ్ అండ్ బాడీ అండ్ సోల్ వేర్ యు ఆర్ కీపింగ్. ఎక్కడుంది నీ ఆలోచన? ఇది దేవుడికి 24 గంటలు దేవుడి సన్నిధిలో కూర్చున్న వాళ్ళందరూ పుణ్యాత్ములు అయిపోరు, దేవుడి సన్నిధి బయట ఉన్న వాళ్ళందరూ పాపాత్ములు అయిపోరు. ఎందుకంటే సుంకర్ ఎక్కడున్నాడు? పరిసయుడు ఎక్కడున్నాడు? దూరంగా ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు పేదవాడు. ధనవంతుడు ముందుకెళ్ళాడు, దివ్యమందసం ముందు వరకు వెళ్ళాడు. వెళ్ళి నేను అతడి వంటి వాణ్ణి కాదు, ఆయన వంటి వాణ్ణి కాదు. ప్రార్థనలో కూడా కంపారిజనేనా? ఇది మనం ప్రార్థించేటప్పుడు అయ్యా బిడ్డలు మార్చుకో, అంతే మన ప్రార్థన. మాయా మమ్మల్ని దీవించు, ఇంతేగాని నాలాగా ప్రేయర్ చేయాలి, ఈమెలాగా నేను ఇంకోలాగా ప్రేయర్ చేయాలి. నో, డోంట్ కంపేర్. దే హ్యావ్ ఎ స్పెషల్ అండ్ యూనిక్ గ్రేస్ ఫ్రమ్ లార్డ్. దేవుడి కృప వారికి ఏదో ఒక రీతిగా అద్భుతమైన ఆ యొక్క వాస్తల్యముగా ఇచ్చే ఉన్నాడు. ప్రశ్నించొద్దు. ఒకసారి అడుగు, 2 సార్లు అడుగు, 3 సార్లు అయిపోయాయి, దేవుడి చిత్తం లేదని అర్థమైపోతుంది. అంతే. ఆ బిడ్డలకున్న సమయంలో వాళ్ళు దేవుని స్థుతిస్తారు. అంతే అండి, ఎవరి టైం వాళ్ళది. ఎందుకంటే పిల్లలు పస్తులు ఉండొద్దు. ప్రార్థనలో ఉంటాను అని పిల్లల్ని పస్తులు పెడతావా? వంట వండకుండా? అలా కాదు కదా. నేను 24 గంటలు ప్రార్థనలో ఉన్నాను, మీరు వండుకొని తినండి అని నీ భర్తకు చెప్తావా? అలా కాదు కదా. ఉండు, దేవుడి చిత్తమైతే అది మొత్తం సమస్తాన్ని విడిచిపెట్టి రా అని అంటే అప్పుడు వెళ్తావు చూడు, అప్పుడు వర్తిస్తుంది. అంతేగాని భార్య జీవితాన్ని, భర్త జీవితాన్ని కొనసాగిస్తూ దేవుడి పరిచయంలో ఉంటున్నప్పుడు ఇది వర్తించదు. అందరికీ వర్తించదు వాక్యం. దయచేసి దెర్ ఈజ్ అ డిఫరెన్షియేషన్. ప్రతి దానికి మధ్యలో వ్యత్యాసం ఉందండి, అర్థం చేసుకోవాలి మనం. అందరికీ అన్ని వాక్యాలు కాదు. పరిశుద్ధమైన గ్రంథంలో అపోస్తులతో దేవుడు ఒకలాగా మాట్లాడాడు, యేసయ్య మన శిష్యులతో ఒకలాగా మాట్లాడాడు. అపోస్తులతో ఏమంటున్నాడు తెలుసా? పరలోక రాజ్యం గురించిన రహస్యాలు మీకు మాత్రమే వివరించబడ్డాయి. ఇది ఒకటే మాట, ఒకసారి ఆలోచించండి ఎంత అర్థం ఉందో అందులో. పరలోక రాజ్యములో ఉన్న ఆ యొక్క విషయాలు ఇక్కడ మీకు మాత్రమే వ్యక్తపరుస్తున్నారు అన్నాడు. అపోస్తులనగా ఎవరు? ఈనాడు బిషప్స్, దేవుడి బిడ్డలు. మరి మిగతా వాళ్ళకు కూడా అర్థమవుతాయంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి టీచింగ్స్ మనం. అందుకే అండి ఏకాగ్రత ఈరోజు మనకి ఎక్కడుంది అంటే దేవుడిపై ఉండాలి. ఎవరిపైన వద్దు. వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారా, వీళ్ళు ప్రేయర్ చేస్తున్నారా, ఇంకోరు ప్రేయర్ చేస్తున్నారా అనుకో. నా భర్త ప్రార్థన చేయాలయ్యా అనుకో. కానీ నేను ఇంత ప్రార్థన చేస్తున్నా కదా, ఆయన అంతా ప్రార్థన చేయాలి. నేను ఇంత ప్రార్థన చేస్తున్నా కదా, ఆయన ఇంకా బియాండ్ చేయాలి. కుదరదు అది. దేవుడు ఎన్నిక అయి ఉండాలి. అది దేవుడు ఓపిక. నా ఓపికకి పరీక్ష, నా నమ్మకానికి పరీక్ష, నా ఏకాగ్రతకి ఒక పెద్ద సాక్ష్యంగా నా భర్త నిలబడాలంటే మనం మొట్టమొదటిగా నిలబడాలి. కాబట్టి 3 ఇప్పుడు మనం ధ్యానించుకుంది ఈ 30 నిమిషాలు. ఓపిక, సహనం, నమ్మిక, విశ్వాసం, ఏకాగ్రత, స్థిరత్వం. ఈ 3 ఎవరిలో ఉన్నాయంట? పునీత అన్నమ్మ జ్వాక్యముల గారిలో ఉన్నాయి. ఆ కోవలోకి చెందిన వారే మేరీ మాత తల్లిదండ్రులైన పునీత అన్నమ్మ గారు మరియు పునీత జ్వాక్యములు గారు. అయితే ఈరోజు మనందరికి ఒక ప్రశ్న. మొట్టమొదటిగా వాక్యం మొదలు పెట్టక ముందే ఏదో రివీల్ చేశాడన్నావు జోష్న అని ఒకవేళ ప్రశ్న ఉంటే, కృప ఎవరా కృప ఒకసారి చూద్దామా? మన పునీత అన్నమ్మ గారికి ఉన్న పేరు ఏంటి? అన్న, అన్నమ్మ, అన్నే, అన్నే, అన్నమ్మ. 4 పేర్లు. కృప అని అర్థం. అన్న అనగా కృప అని అర్థం. గ్రీకు భాషలో నుంచి, ఒరిజినల్ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నారు వాళ్ళు. గ్రీకో ఇబ్రూ అండి, నాకు గుర్తులేదు. బైబిల్లో ఎక్కడుంది ఇది? బైబిల్లో హన్నా ఉంది కదా. ఎస్,
అయితే హన్నా గురించి దేవుడు ఆల్రెడీ చెప్తున్నాడు. అందుకే ఆ దేవాతి దేవుడు మనందరికీ సమయం చెప్తున్నాడు. మరియ తల్లి లూకాసు వార్త 2వ అధ్యాయంలో స్తుతి గీతం పాడితే, హన్నా బైబిల్లో ఉన్న హన్నా సమూవేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో స్తుతి గీతం పాడుతుంది. బైబిల్లో ఉన్న హన్నా, సమూవేలుకి జన్మనిచ్చిన హన్నా ప్రార్థించి 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 పొందుకుంది. ఆ బిడ్డ పేరు ఏంటంట? సమూవేలు, అడుగుట అని అర్థము. సమూవేలు అనగా అమ్మ మరియ తల్లి ఎలా పుట్టిందంట? అడిగి 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 పొందుకున్నారు. ఎవరు? అన్నమ్మ జోకిముల గారు. ఇక్కడ ఒకటి హైలైట్ అండి, పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడు. మనలో ఏకాగ్రత, స్థిరత్వం ఇవన్నీ ఉన్నప్పటికీ ఒక దగ్గర ఫెయిల్ అవుతాం. ఎక్కడ అంటే, ఇప్పుడు ఆలోచన 60 ఏళ్ళు వచ్చాయి, 70 ఏళ్ళు వచ్చాయి, 50 ఏళ్ళు వచ్చాయి, ఇప్పుడు పిల్లలు పుట్టారు అనుకోండి. ఎప్పటి నుంచి? పెళ్ళైన కొత్త నుంచి అడిగితే 20 ఏళ్ళకి పెళ్ళైతే 40 ఏళ్ళు దాటిపోయింది, 30 ఏళ్ళు దాటిపోయింది, 60 ఏళ్ళు దాటిపోతున్నాయి, ముది ఒగ్గులుగా ముసలి వాళ్ళుగా ఉన్నప్పుడు పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఆ ప్లేస్లో ఒక్కసారి మనం ఉండి ఆలోచిద్దాం. దేవుణ్ణి మనం నెక్స్ట్ అడిగే ప్రశ్న, ఈ పిల్లలు ఇప్పుడు నేను ఏం చేసుకోవాలి? సంపాదన లేదు, నేను సంపాదించలేను, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, నా బిడ్డలకి ఏది కూడా నేను కూడబెట్టలే, ఇప్పుడు నేను వాళ్ళని ఏం చేసుకోవాలి? ఈ ముసలితనానికి నువ్వు ఇస్తే నెక్స్ట్ ప్రశ్న ఇదే. ఎవరికైనా ప్రపంచంలో ఏ వ్యక్తికైనా వచ్చే ప్రశ్న ఇది. ఈవెన్ ఇంక్లూడింగ్ మీ అండి. దేవుడు ఫ్యూచర్లో ఇస్తే ఎవరికైనా ఇది ప్రశ్న వస్తుంది, ఇప్పుడేం చేసుకోవాలి? అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది కదండి, మర్చిపోయాను ఎక్కడుందో. యవ్వన స్థితిలో పుట్టిన బిడ్డలు వీరుల వంటి వారంట, వీరులు బాణము వంటి వారంట, వీరులు పుత్రులు బాణము లాంటి వారని ఒకటి ఉంది. అండ్ అదేవిధంగా ఏమంటారు, ముదివగ్గులైన వీళ్ళకి పుత్రులు ఉన్నా లేకపోయినా కానీ ఆస్తిపాస్తులైనా ఉండాలి. మన యొక్క ఈ యొక్క లోకోక్తి ఇలా చెప్తుందండి, నాకు చెప్పడానికి రావట్లేదు అది యాక్చువల్లీ. లార్డ్ హెల్ప్ మీ లార్డ్. మన యొక్క పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ఇదిగో యవన స్థితిలో ఉన్నప్పుడు ఆస్తిపాస్తులైనా ఉండాలి, లేదంటే పిల్లలైనా ఉండాలి. కనుక్కున్న వాళ్ళు 2 లేకపోతే ఎట్లా? మన ముసలు అంటారు, మన అమ్మమ్మలు నానమ్మలు, ఇవే మనం కూడా ఇప్పుడు అదే అంటాం. మనం కూడా ముసలిలో, ఎందుకంటే దేవుళ్ళు లేం కదా. అయితే ఈ రెండింటిని నమ్ముతాం కానీ మనము దేవుడి చిత్తాన్ని మనం నమ్మం. అదేవిధంగా ఆ సమయంలో దేవుడి చిత్తానికి లోబడ్డ అన్నమ్మ జోకిములు ఏమన్నారు తెలుసా? స్తోత్ర గీతం పాడారంట. వారిద్దరూ ఆ యొక్క బంగారు డోర్ దగ్గరికి వచ్చి యెరూషలేంలో ఇద్దరు ఆనందిస్తున్నారంట, ఆలింగమును చేసుకుని. ఎవరు? మృద్యువగ్గులైన అన్నమ్మ జోకిములు ఇద్దరు. ఎందుకంటే జోకిము గారేమో అడవులలో తిరుగుతున్నాడు, అన్నమ్మ గారేమో పక్షులను చూస్తూ, వాళ్ళని చూస్తూ, వీళ్ళని చూస్తూ, పక్షులు సైతం పిల్లలుగా అంటున్నాయ్యా, నా బ్రతికేందయ్యా ఇలా ఉందని అడుగుతుంది. దేవుని బాధలో అండి, దేవుని క్వశ్చన్ చేయడం కాదు, అది బాధలో ఏడుస్తూ, బాధపడుతూ, దుఃఖిస్తూ, పక్షులేంటయ్యా, పక్షులు చిన్నవి, అతి చిన్న ప్రాణి ఈ ప్రపంచంలో. అయితే ఆ సమయంలో అన్నమ్మ గారి మనసులో ఉన్నది. మనం అందరం ఒకసారి మనన చేసుకుందాం ఈ సమయంలో, ఎందుకంటే మన పరిస్థితి కూడా ఇలానే ఉంది ఈరోజు. వాటికి సైతం ఇచ్చావు, నాకేది? పాపాత్ములకి సైతం ఇచ్చావు, నాకేది? నిన్ను నమ్మని బిడ్డలకి సైతం ఇస్తున్నావు, నాకేది? ఏమండి, ఈ ప్రార్థన వేరు, కానీ అన్నమ్మ గారి ప్రార్థన వేరండి. తనను తాను పక్షుల కంటే ఎక్కువగా దిగజార్చుకుంటుంది, మృగాల కంటే ఎక్కువగా దిగజార్చుకుంటుంది. పందితో, మృగముతో, పక్షులతో, జంతువులతో, అతి చిన్న జీవరాశులతో పోల్చుకొని నాకేదయ్యా నీ ఆశీర్వాదం అని అడిగితే దేవుడు కదిలాడండి. కదిలిన తర్వాత పరలోకంలో ఉన్న మన తండ్రి ఏం చేశాడంట, ఇద్దరు దేవదూతలు ఎట్ టైం అడవిలో ఉన్న మన జోకిము గారి దగ్గరికి, ఈ అన్నమ్మ గారి దగ్గరికి ఒకేసారి పంపించాడు. అన్నం ఎక్కడుంది? ఇంట్లో ఉంది. ఆ సమయంలో అన్నమ్మ గారి యొక్క ప్రార్థన ఎలా ఉంది తెలుసా? నేను ఎలాగో నా భర్తకి పిల్లల్ని కానలేను, ఈ ఏజ్లో వెళ్ళిపోయాడో ఏమో, వెళ్ళి చాలా రోజులు అవుతుంది, యెరూషలేము పండగకి ఇంకా తిరిగి రాలేదు, వెళ్ళిపోయాడేమో అని బాధ. ఒకవైపు దుఃఖము, ఒకవైపు పక్కన ఎవరు లేరు. నీ భర్త వెళ్ళిపోగానే ఇప్పుడు నీ కళ్ళ ముందు నీ పిల్లలు ఉన్నారే, అలా అన్నమ్మకి లేరు ఆ రోజున. నీ భర్త వెళ్ళిపోగానే ఇప్పుడు నా కళ్ళ ముందు అత్తమ్మ మామయ్య ఉన్నారే, అలా లేరు ఆనాడు అన్నమ్మ గారికి. నీ భర్త లేదంటే నీ కుటుంబ సభ్యులు ఎవరైనా బయటికి వెళ్ళిపోతే నీకు ఇంటి పక్కల, ఇంటి చుట్టూరా ప్రజలు ఉన్నారే, అలా ఎవరు లేరు అన్నమ్మ జోకిముల గారికి. అంటే అన్నమ్మ గారికి ఆ సమయంలో ఒంటరిది, ఏకాకిది. అందుకే బాధపడుతుంది, ఏడుస్తుంది, దుఃఖిస్తుంది. అయ్యా మనుష్యుడు ఈ లోకానికి అధిపతి అన్నావయ్యా,
అందరినీ సృష్టించిన తర్వాత నువ్వే ఈ లోకానికి అధికారుడు అయ్యా అని పేరు పెట్టావు కదా తండ్రి ఆదాముకి. నా బ్రతికేందయ్యా ఇలా ఉంది అని నిరుత్సాహపడి ప్రార్థన చేయట్లేదు అన్నమ్మగారు. అయ్యా ఇలా ఉన్నాను ఏంటయ్యా, నేను ఇంత చిన్న పక్షి కంటే నేను ఇంత తక్కువలో నేను ఉంటున్నాను అని తన యొక్క మనసులోనండి ఒక ఆవేదన ప్రార్థన రూపంలో సబ్మిట్ చేస్తుంది. కానీ దేవుణ్ణి ప్రశ్నిస్తూ పిచ్చిది అవ్వట్లేదు. అక్కడ మనం పిచ్చోళ్ళమవుతున్నాం ప్రశ్నిస్తూ. ఉన్న ఆశీర్వాదాన్ని పట్టుకొని ఉన్న ఆశీర్వాదాన్ని కోల్పోతూ, ఉన్న ఆశీర్వాదాన్ని కంపేర్ చేసుకుంటూ, ఉన్న ఆశీర్వాదాన్ని డబ్బులతో పోలుస్తూ, ఉన్న ఆశీర్వాదాన్ని విగ్రహారాధన చేస్తూ. విగ్రహారాధన అంటే ఇక్కడ వేరే వ్యక్తికి స్థానం ఇవ్వడం. నీ తల్లికి, నీ బిడ్డలకి, నీకున్న ప్రతి వారికి నువ్వు స్థానాన్ని ఇస్తున్నావు కానీ దేవుడికి స్థానం ఇవ్వట్లేదు. అది విగ్రహారాధన అంటే. మొట్టమొదటి స్థానాన్ని డబ్బుకి ఇచ్చావా, జాబ్కి ఇచ్చావా, లేదంటే బిజినెస్కి ఇచ్చావా, నీకు ఇచ్చిన పిల్లలకి ఇచ్చినావా? ఎన్నోసార్లు నిర్మల కూడా చెప్పింది వాక్యం. దేనికి ఇస్తున్నావు ఈరోజు? జాగ్రత్త ప్రియమైన బిడ్డ, దేవుని యూజ్ చేసుకోకు. హీఈస్ నాట్ యూజ్ అండ్ త్రో. దేవుడు ఒక్కసారి కన్ను ఎర్ర చేస్తే వీఆర్ యూజ్ అండ్ త్రో. అసలు మనల్ని ఇసిరేయాలి దేవుడు, కానీ మన తన అమ్ముల పొదిలో దాచుకుంటున్నాడు ఇప్పటికీ కూడా. ఎందుకు? సంథింగ్ ఈజ్ బిహైండ్. రక్తము వెల ఇచ్చి కొనుక్కున్నాడు, రక్తము వెల ఇచ్చి కొనుక్కున్నాడు. కాబట్టి అంత బాధలో దేవుని నిందించకుండా ప్రార్థిస్తూ దుఃఖిస్తూ ఏడుస్తుందే కానీ ప్రశ్నిస్తలేదండి అన్నమ్మగారు. అక్కడ ఆ యొక్క 2 పొట్టేలను తీసుకొని ఆ యొక్క అరణ్య ప్రయాణం గుండా నా భార్యకి ఏం చెప్పాలని దుఃఖిస్తూ నడుచుకుంటూ వస్తున్నాడు. ఏడాడి ప్రాంతం గుండా నడుచుకుంటా. ఇదిగో జ్వాకిము గారుడు. వీళ్ళ హృదయ వేదన చూసిన ఆ దేవాది దేవుడు కదిలాడు. పరలోక రాజ్యం కదిలి 2 దేవదూతలు కిందికి వచ్చారంటే మామూలు విషయం కాదు అది. 2 దేవదూతలు కిందికి వచ్చారంటే మామూలు విషయం కాదు అది. ఇట్ ఈస్ నాట్ జోక్. నువ్వు నేను రోబోలను చేసినట్లుగా బ్యాటరీలు పెట్టి తిప్పినట్టుగా కాదు అది. పరిశుద్ధమైన పరలోక రాజ్యం కదిలితేనే దేవదూతలు కిందికి వస్తారు. ఆనాడు మరియ తల్లి ప్రార్థనకి ఇదిగో ఆ తల్లి 12 సంవత్సరాలు 13 14 సంవత్సరాలు ఉందనుకుంటే అంత చిన్న బాలిక యొక్క ప్రార్థన విని పరిశుద్ధమైన దేవుడి సన్నిధి నుండి గాబ్రియేలు దేవదూత దిగి వచ్చాడంటే ఎంత పరిశుద్ధతతో దేవాది దేవుని మెప్పించిందో బియాండ్ అవర్ థాట్స్. మన ఆలోచనకి శక్తికి మించి పని ఇది. అదేవిధంగా అన్నమ్మ జ్వాకిముల యొక్క పుణ్యకార్యాలు దేవుడు చూశాడు. అందుకే గొప్ప బిడ్డనిచ్చాడు. ప్రపంచం మొత్తం మరియ తల్లి పేరు ఎత్తగానే అన్నమ్మ జ్వాకిముల పండుగ గురించే మాట్లాడుకుంటారు. కాబట్టి అండి ఈ సమయంలో ఆ దేవాదేవుడు మనందరికీ ఒకటి చెప్తున్నాడు. పాత నిబంధనలో హన్నా ప్రార్థించినప్పుడు ఆ దేవాతి దేవుడు సమూవేలుని ఇచ్చినప్పుడు అడుగుట అనే పేరుంది సమూవేలికి. అదేవిధంగా మన పునీతులైన అన్నమ్మ జ్వాకిము గారిని అడిగినప్పుడు మరియ తల్లిని ఆ దేవాతి దేవుడు ఇచ్చాడు. అడిగాడు. అడిగి పొందుకుంటే ఇలా ఉంటుంది. ప్రపంచమే విచ్చలపోయేంతగా ఉంటుంది. అడిగి ఇప్పుడు పొందుకుంటే మనం గొనుక్కుంటూ కాదు పొందుకోవాల్సింది, ప్రార్థించుకుంటూ సహిస్తూ సమస్తాన్ని భరిస్తూ ఆ దేవాతి దేవుడు చిత్తమై ఉంటుంది అని అడగాలే కానీ ఎవరో ప్రశ్నిస్తున్నారు కదా అని అడగొద్దు. ఎవరికో ఏదో వాళ్ళందరికీ పిల్లలు పుడుతున్నారు నాకెందుకు పుడుతున్నారు అని అడగొద్దు. వాళ్ళందరికీ జాబ్లు వస్తున్నాయి నాకెందుకు జాబ్లు రావట్లేదు అని అడగొద్దు. వాళ్ళందరూ బాగున్నారు నేనెందుకు ఇలా అనవద్దు. ఈ ప్రార్థన అసలు ఇష్టం లేదు దేవుడికి. నిజమే చెప్తున్నాడు దేవుడు నాకు రివీల్ చేసింది ఇదే అండి ప్రార్థన చేస్తున్న ప్రతి సమయంలో కూడా. కాబట్టి మన బిడ్డల బ్రతుకులు బాగుండాలంటే డోంట్ కంపేర్ చేయడం మ్యాక్సిమం పిల్లల విషయంలో ఇది చాలా జరుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. నేను ఆ బిడ్డలు బాగుపడడానికి కారణం అండి ఆ దేవాదేవుడు ఆల్రెడీ ప్రణాళిక కలిగి ఉన్నాడు. దాన్ని మనం చూడలేకపోతున్నాం అంతే, ఆధ్యాత్మికమైన కన్ను లేవు కాబట్టి. 7:40 నుండి 8:40 వరకు ఇంత గొప్ప సమయాన్ని ఇచ్చినందుకు ఆ దేవాతి దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ చివరిగా ఒక్క మాట, ఇది చెప్పకపోతే ఇంకా వేస్ట్ అండి వాక్యం మొత్తం కూడా. ఎందుకంటే దేవుడు రివీల్ చేసింది ఇంకో గొప్ప అద్భుతం ఏంటంటే అమ్మ మరియ తల్లి కొత్త నిబంధనలో దివ్య మందసం. అవునా? ఎస్. పాత నిబంధనలో దివ్య మందసం ఉందని మనందరికీ తెలుసు. కానీ ఎవరైతే హన్నా అనే ఈ హన్నా అడిగి సమూవేలుని పొందుకుందో సమూవేలు ఎక్కడ పడుకునేవాడు? దివ్య మందసం ముందు పడుకునేవాడంట. దేవుడి మందిరంలో పడుకునేవాడంట. ఏలి దేవుడి స్వరాన్ని వినలేకపోయాడు, ముసలోడు ఆ ఏజులో. కానీ యాజకుడే. కానీ సమూవేలు దేవుడి యొక్క సన్నిధిలో ఎక్కడ పడుకున్నాడు? ఏలి పక్కన లేడు, లేదంటే ఆ యొక్క గుడారం బయట లేడు. గుడారం లోపల దివ్య మందసం దగ్గర ఎక్కడైతే బలి ఊదుని ఏమంటారండి దాన్ని సాంబ్రాణి పొగ వేస్తారో ఆ బలిపీఠం దగ్గరలో పడుకొని ఉన్నాడు సమూవేలు. అందుకే
సమూవేలు 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 అని 3 సార్లు పిలుస్తున్నాడు దేవుడు. దివ్య మందసాన్ని పట్టుకుంటే ఇలా ఉంటాయి మన బ్రతుకులు. నమ్మితే ఇలా ఉంటుంది. దేవుడి దివ్య సన్నిధాన్ని మనం పట్టుకోవాలండి. ఈ 2 విషయాలు దేవాదేవుడు రివీల్ చేసింది. ఒకటి, పాత నిబంధనలో హన్నా గురించి, మరి తల్లికి సంబంధం ఉంది. కృప కృప కృప, దేవుడు కృప చొప్పున పొందుకున్నారు. రెండవది, మరియ తల్లి కొత్త నిబంధనలో దివ్య మందసం. పాత నిబంధనలో ఇదే హన్నాకి పుట్టిన కుమారుడు. ఇక్కడ హన్నాకి కొత్త నిబంధనలో ఎవరు పుట్టారు? మరియ తల్లి. పాత నిబంధనలో హన్నాకి ఎవరు పుట్టారు? సమూవేలు. ఈ సమూవేలు ఎవరితో సహవాసం చేస్తున్నాడు? దివ్య మందసం దగ్గర ఉన్నాడు. దేవుడు దివ్య మందిరంలో ఉన్నాడు. కాబట్టి అతి పరిశుద్ధమైన స్థలము. గొప్ప విషయం ఇది. ఆ తండ్రికే సమస్త ఘనత ప్రభావములు చెల్లిస్తూ, అయ్యా ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చావు తండ్రి, నీ శక్తితో నడిపించావు, అందును బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, అయ్యా బిడ్డలు ఎంతోమంది కాల్స్ వచ్చినప్పుడు కాల్స్ అటెండ్ అవుతున్నారు నాయన. ప్రేయర్ కాల్ ఉండకుండా ఆ కాల్స్ అన్నీ కూడా వీఆర్ బైండింగ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. ప్రేయర్ కాల్స్లో మేము ఉన్నప్పుడు ఆ కాల్స్, అన్నెసెసరీ కాల్స్ రాకుండా నువ్వు నువ్వు మా యొక్క కాల్స్ ఆధీనంలో తీసుకోమని అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా 26వ తారీఖున మేము పండుగ జరుపుకోబోతున్నాగానైనా పునీత అన్నమ్మ గారు జ్వాకిముల గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నేను నా భర్త నీ కృప చొప్పున నువ్వు పిలిపించుకుంటున్నావు తండ్రి. దయచేసి రిట్రీట్ అయిపోయేంత వరకు నాయన అయ్యా అక్కని బావ నీకు సమర్పిస్తున్నాను, అన్నని వదిలి నీకు సమర్పిస్తున్నాను, అమ్మని నాన్న నీకు సమర్పిస్తున్నాను అయ్యా. బిడ్డలందరినీ ఈ గ్రూప్లో ఉన్న ఆధ్యాత్మిక బృందాన్ని మొత్తం నీకు సమర్పిస్తున్నాను అయ్యా. దయచేసి అయ్యా నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు సమర్పిస్తున్నాను. కాపాడుకో అయ్యా, నడిపించినయ్యా నీ ఆత్మతో. బిడ్డలు తప్పిపోకుండానైనా గొర్రె పిల్లల వలె గొర్రెలు కాపరివైన నీకు నేను అర్పిస్తున్నాను. నువ్వే కాపాడుకో, నువ్వే నడిపించుకో, నీ మహిమార్థమే బిడ్డల్ని వాడుకోమని అమ్మా మా మరియ తల్లి ఆరోగ్యమాత, నిత్య సాయమాత ఇప్పటి వరకు నా పక్కనే ఉండి ప్రార్థించినందులకు నిన్ను బట్టి ఆ దేవాతి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుడి యొక్క బిడ్డలుగా, నీ యొక్క మంచి బిడ్డలుగా నీ కొంగు పట్టుకొని తిరుగుతూ ఆ దేవాతి దేవుడి యొక్క స్త్రీవని పట్టుకొని ముద్దాడుకుంటూ ఉండే కృపను మా అందరికీ, గ్రూప్లో ఉన్న ప్రతి బిడ్డకి కూడా, వారి యొక్క కుటుంబస్తులందరికీ కూడా నిద్రపోకుండా 2 బిడ్డలు బాధపడుతున్నారు తండ్రి. బిడ్డలకి పడుకోగానే నిద్ర వచ్చే కృపను దయచేయండి నాయన. ప్లీజ్ తండ్రి, నీ రక్తముతో బిడ్డల్ని ముద్రిస్తున్నాను నాయన. ఆమేన్, హల్లెలూయా. బిడ్డలిద్దరికీ కూడా పడుకోగానే నిద్రించే కృపను దయచేయమని యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో నీవు ప్రోక్షించిన పరిశుద్ధమైన రక్తాన్ని మేము ప్రోక్షింపజేసుకుంటూ మరలా ఒక్కసారి దర్శనాల ద్వారా, కళల ద్వారా మీరు మాతో మాట్లాడమని, అన్నెసెసరీగా నా తండ్రి మేము ఏది వృధాగా మాట్లాడకుండా కేవలం నీ మహిమార్థం మాత్రమే మాట్లాడే కృపను మా అందరికీ దయచేయమని, మా నాలుకలను మీ ఆధీనంలో పెట్టుకోమని, మరలా రేపు ఈ సమయం వరకు మేము ప్రార్థనలో జాయిన్ అయ్యేంత వరకు మమ్మల్ని మా కుటుంబాలను సంరక్షిస్తున్నందుకు నీకే వేలాది వందనాలు చెల్లిస్తూ యేసు నామములో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.